తిట్టడానికి కొట్టడానికి వెళ్ళొద్దు. ఎందుకంటే నేనేం చెప్తున్నా అంటే ఓవరాల్ గా ఒక్క సంఘటన జరగచ్చు, కానీ మార్వాడి సార్ పీస్ఫుల్ కమ్యూనిటీ, చాలా పీస్ఫుల్ కమ్యూనిటీ. వాళ్ళ తరపు నుంచి ఎటువంటి వైలెన్స్ జరగలేదు. అండ్ వాళ్ళ నాన్ వైలెంట్ కమ్యూనిటీ, వాళ్ళ వల్ల శాంతి భద్రతల సమస్య ఎక్కడ రాలేదు. మీరు ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, బీహార్ నుంచి, యూపీ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అనట్లేదు, కానీ కొంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది. బట్ మార్వాడి సార్ నాన్ వైలెంట్. సో ఈ అందరినీ గో బ్యాక్ అనుకుంటూ పోతే మన దగ్గర ఉండేది ఎవరు? మన వాళ్ళు వేరే దగ్గరికి ఎవరు వెళ్తారు? ప్లస్ మన వాళ్ళు పోయి అమెరికాలో ఉంటున్నారు ఇప్పుడు. అక్కడ ట్రంప్ గో బ్యాక్ అంటే మనం తిడుతున్నాం, ఇండియన్స్కి అవకాశాలు కల్పించొద్దు అంటే మనం తిడుతున్నాం. అది ఓవరాల్గా సమస్యను అర్థం చేసుకోవాలి. మీకు కావలిస్తే మార్వాడికి సంబంధించి నాకు తెలిసి అన్ని చిన్న చిన్న షాప్స్, చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. మార్వాడీస్ అనే కాదు, ఓవరాల్గా నార్త్ ఇండియన్స్ సంబంధించి ఏ ఫ్యాక్టరీస్ పెట్టినా, దానిలో పెట్టినా స్థానికులకు ఉద్యోగ అవకాశాల గురించి కర్ణాటక గవర్నమెంట్ చట్టం చేసింది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే. తెలంగాణ గవర్నమెంట్ కూడా చట్టం చేయమనండి. చట్టం చేస్తే డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది కదా. చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఏమైనా చేయొచ్చు, కానీ కమ్యూనిటీ మొత్తం గో బ్యాక్ అంటే ఎట్లా? భరత్ గారు, ఒకటి ఇక్కడ ప్రధానంగా వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాద ఉద్యమంగా చిత్రీకరిస్తారు కదా. ఇది ఫస్ట్ మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలా. తెలంగాణ ఉద్యమం అభివృద్ధి కోసం జరిగినటువంటి ఉద్యమం, సకల జనుల యొక్క ఉద్యమంతో. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అనొచ్చు, కానీ టిఆర్ఎస్ లాంటి వాళ్ళు డైరెక్ట్ గా సకల జనులు టిఆర్ఎస్ లాంటి పార్టీలు డెఫినెట్ గా ఎప్పుడు సక్సెస్ అయింది భరత్ గారు? వేర్పాటవాద ఉద్యమం ఉన్నప్పుడు సక్సెస్ కాలేదు, తెలంగాణ రాష్ట్రం రాలా. గోబ్యాక్ అన్నప్పుడు నష్టం జరిగింది. సకల జనుల ఉద్యమంగా మారినప్పుడు మాత్రమే తెలంగాణ సాధ్యమైంది. ఇది ఈ రోజు ఇటువంటి వాళ్ళు గ్రహించాలా. భరత్ గారు, మళ్ళోసారి చెప్తున్నా, గోబ్యాక్ అన్నటువంటి రోజున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాలేదు, వేర్పాటు వాదంతో ప్రత్యేక రాజ్యం రాలేదు. సకల జనుల ఉద్యమంగా మారిన రోజునే ఇక్కడ అందరూ సఫరర్సే. ఇక్కడ ఆ రోజున తెలంగాణకు పొలిటికల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళ ఫెయిల్యూర్ ను మనము బూచిగా చూపెట్టినాం ప్రజల మీద. సకల జనుల ఉద్యమంగా మారిన రోజు మాత్రమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అయింది. ఇది కూడా భారతదేశంలో భాగమే. ఇక్కడ కూడా ఈ తెలంగాణ అభివృద్ధి భారతదేశం యొక్క అభివృద్ధిలో భాగమే. కాబట్టి ఇది మేం సాధించిన మీరేం సాధించారు? మీరేనా తెలంగాణ ఉద్యమం చేసింది? నేను చేస్తాను. నేను తెలంగాణ ఉద్యమకారిని. నేను 32 కేసులు పెట్టుకున్నా. నేను కూడా 100 రోజులు జైలు ఉండొచ్చిన. నేను మీ లెక్క విద్వేషాలు రెచ్చగొట్టలే. అభివృద్ధి కోసం ఆర్తనాదం అన్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మేము కూడా జైల్లోకి పోయించినాం. మేము కూడా బలిదానాలు చేస్తాం. ఏబీపీ గాని, అనేక జాతీయవాద సంస్థలు గాని. మీరే చేసినట్టు మీ విద్వేష భావజాలమే తెలంగాణ సాధించినట్టు చెప్తారేంది? తెలంగాణ సకల జనులతోటి సాధ్యమైంది. ఆ సకల జనుల లోపట అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని ప్రాంతాలు ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి. థ్యాంక్ యూ శశిధర్ గారు, సుభాష్ అగర్వాల్ గారు, అదేవిధంగా చారి గారు, శ్యామ్ గారు, అంతకుముందు జాయిన్ అయిన ప్రేమ్ సింగ్ రాథోర్ గారు. మొత్తాన్ని స్పందన నేనేమంటానంటే గో బ్యాక్ మార్వాడి అనొద్దు, వెల్కమ్ మార్వాడి అని చెప్పాలి. కష్టం వాళ్ళ నుంచి నేర్చుకుందాం. మనకొక విషయంలో స్పెషలైజేషన్ ఉండొచ్చు, వ్యాపారాన్ని వాళ్ళ దగ్గర నేర్చుకుందాం. ఎట్లా వ్యాపారం చేస్తున్నారు ఎదుటి వారి నుంచి నేర్చుకోవడం కదా. మనిషి ఎప్పుడు నిరంతరం ఇంకోటి, ఒక మనిషిలో ఒక స్కిల్ ఉండొచ్చు, ఇంకో స్కిల్ ఇంకోళ్ళ దగ్గర నుండి నేర్చుకుందాం. మార్వాడి దగ్గర నుంచి వ్యాపారం మెలకువలు నేర్చుకొని మనం ఇంకో దగ్గర దాన్ని ప్రయోగిద్దాం. వాళ్ళ కష్టాన్ని మనం చూసి నేర్చుకుందాం. మీరు చూడండి, పొద్దున మిగతా వాళ్ళు షాప్ ఎన్నింటికి తెరుస్తారు, మార్వాడి వాళ్ళు ఎన్నింటికి తెరుస్తారు. లంచ్ బ్రేక్ ఉంటుందా? ఉండదు కదా. తర్వాత తక్కువ రూపాయలకే మాల్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ప్రజలు ఎవరి దగ్గరికి పోతారు? డీమార్ట్ దగ్గరికి అందరు ఎందుకు క్యూలు కడుతున్నారు? అంత టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? తక్కువ రేటుకి ఇస్తున్నాడని చెప్పి. సో వాళ్ళు మార్జిన్ తక్కువైనా తక్కువ రేటుకి ఇస్తారు. సో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు వ్యాపారాలు చేసుకోవచ్చు. నీళ్లు, నిధులు, నియామకాలు అది వేరు. మీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ రావట్లేదు కదా మార్వాడి వాళ్ళు వచ్చి.
వాళ్ళు వచ్చి మోస్ట్లీ బిజినెస్ కమ్యూనిటీ, నాకు తెలిసి పెద్దగా చదివించారు కూడా చదివించారు, పూర్తి డిపెండెంట్ అని. హార్డ్ వర్క్ నమ్ముకున్న వాళ్ళు ఎవరిని కూడా మనం ఆ విధంగా చేయొద్దు. ఇక జీరో మాలు 2 నెంబర్ దందా అంటే పోయి జిఎస్టీ కంప్లైంట్ చేయండి, కమర్షియల్ ట్యాక్సెస్ కంప్లైంట్ చేయండి, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కట్టించండి తెలంగాణతో ట్యాక్సెస్. లేదా వాళ్ళ కంపెనీస్లో స్థానికులకు ఉద్యోగాలంటే దానికి కూడా ఉంది. కర్ణాటక చేసింది 80% స్థానికులకు, వాళ్ళ కంపెనీల్లో 80% స్థానికులకు మాట్లాడండి. అంటే కానీ గో బ్యాక్ అంటే ఎట్లా? నేను అందుకని గో బ్యాక్ మార్వాడి కాదు, వెల్కమ్ మార్వాడి అంటాను. అటువంటి వాళ్ళను గో బ్యాక్ కాదు, మీరు గో బ్యాక్ అంటే రోహింగ్యాల్ని గో బ్యాక్ అనండి. అగో పాత బస్తీ కాదు, ఈ పారమౌంట్ కాలనీలో ఒక పాకిస్తాన్ వ్యక్తి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు మొన్న ఓటేశాడు, ఆధార్ కార్డు తీసుకున్నాడు, ఎలక్షన్ ఐడి తీసుకున్నాడు. అటువంటి వాళ్ళతో దేశ భద్రతతో ప్రమాదం, దేశ భద్రతతో రాష్ట్ర భద్రతతో ఎటువంటి ప్రమాదం లేని వాళ్ళని పట్టుకొని వాళ్ళని గో బ్యాక్ అంటే, అందరినీ గో బ్యాక్ అంటే, మన వాళ్ళను దుబాయ్లో ఉన్న వాళ్ళని, ముంబైలో ఉన్న వాళ్ళని, లేకపోతే సూరత్లో ఉన్న వాళ్ళని గో బ్యాక్ అని వాళ్ళు అక్కడ వాళ్ళంటే ఎక్కడ పోతారు? ట్రంప్ గో బ్యాక్ అంటే మనం మా ఇండియన్స్కి అమెరికా ఉద్యోగాలు కలిపేద్దంటే మనం ఏడుస్తున్నాం. మనం ఇంకో న్యాయమా? ఇప్పుడు వ్యవసాయ కూలీలు కూడా రైస్ మిల్లో కూడా చూసినా మీరు బీహారు, జార్ఖండ్ వాళ్ళు కనిపిస్తున్నారు. ప్లంబింగ్ పని కూడా చేసేవాళ్ళు బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఎందుకు ఎక్కువ మంది కనిపిస్తున్నారు? ప్రజలు ఎవరు తక్కువ అందుబాటులో ఉంటే వాళ్ళ వైపు మొగ్గు చూపుతారు. మీకు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు ఎక్కువ బీహార్, యూపీ వాళ్ళు కనిపిస్తారు. మనం ఆ స్కిల్ నేర్చుకుందాం. ఉద్యోగాలు దొరకట్లేదు అని చెప్పే బదులు మనం దొరుకుతున్న ఉద్యోగాలు, నర్సులు కేరళ నుంచి ఎక్కువ మంది, చాలా మంది హాస్పిటల్స్ లో కేరళ నర్సులు ఉంటారు. స్కూల్స్ కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటారు. నేర్చుకుందాం మన లేని రంగంలో. గతంలో మనకు బ్యాంకుల్లో తెలంగాణ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్లో ఉండేవాళ్ళు కాదు. అవి నేర్చుకుందాం. ఓన్లీ మనం తెలంగాణకు సంబంధించి ఉద్యోగాలంటే ఓన్లీ డిఎస్ఏనా, టీచర్ ఉద్యోగాలైనా లేదా కానిస్టేబుల్ ఉద్యోగాలైనా, ఆర్ఆర్బి నేర్చుకుందాం, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నేర్చుకుందాం, బ్యాంకింగ్ సర్వీసెస్ రాద్దాం. సెంట్రల్ గవర్నమెంట్లో చాలా జాబ్స్ ఉన్నాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది. ఎవ్వరు కూడా నిరుద్యోగ సమస్యను తీర్చలేదు, ఏ ప్రభుత్వం కూడా లక్షల సంఖ్యలో కల్పించలేదు. సో ప్రజల్ని లేకపోతే విద్యార్థుల్ని రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, వచ్చి 11 సంవత్సరాలు అయింది, ఇంకా ఉపాధి కల్పించలేదు, లేకపోతే మన బిజినెస్ లాభం జరగలేదంటే అది రాజకీయ నాయకత్వం ఫెయిల్యూర్ అవుద్ది, మార్వాడీలో ఫెయిల్యూర్ కాదు. మార్వాడీకి సంబంధం లేదు, అంతే కదా. మీకు బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, అయినా సరే ఆత్మహత్యలు జరుగుతున్నాయి అన్నాడు. ఆత్మహత్యలు జరిగితే అది 10 సంవత్సరాలు రూల్ చేసిన టీఆర్ఎస్ లేకపోతే 2 సంవత్సరాలు రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకం అని చెప్పాలి. సొంత రాష్ట్రం వచ్చింది, మన బడ్జెట్ మనకు వచ్చింది, ఇంకా వేరే వాళ్ళ మీద పడేయడం ఎందుకు? ఓకే రైట్ భరత్. అంటే ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది. గో బ్యాక్ నినాదం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఉద్యోగాలు కూడా చేయట్లేదు, వాళ్ళ బిజినెస్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కరెక్ట్, అంతే కదా. రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కు. ఉద్యోగాల్లో కూడా ఒక లిమిటేషన్ ఉంది, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాని గురించి డెఫినెట్గా ఉద్యోగాల గురించి కాదు, బిజినెస్ వ్యాపారం ఏంది? నీ వ్యాపారం నచ్చితే అవతల వాడు కొంటాడు, అంతే తప్ప వ్యాపారాలను బ్యాన్ చేయాలంటే అదో చాలా పెద్ద సబ్జెక్టు. జ్యువెలరీస్, అన్ని జ్యువెలరీస్ ఏది మలబార్ జ్యువెలర్స్, జాయలకాసు, లలిత జ్యువెలర్స్ అన్ని ఇక్కడివా కాదు కదా. రిలయన్స్ ఫ్రెష్లు, హెరిటేజ్ ఫ్రెష్లు ఇవన్నీ వాటి వల్ల రిటైల్ బిజినెస్ దెబ్బతింటుందంటే, డిమార్ట్ వల్ల దెబ్బతింటుందంటే అయిపోయింది. ఇంకా అది వన్స్ రిటైల్ రంగం ఓపెన్ అయిన తర్వాత దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది కదా. రిలయన్స్ ఫ్రెష్లో, హెరిటేజ్ ఫ్రెష్లో పనిచేసే వాళ్ళు లేరా? ఫార్మర్స్, రైతులకి వాళ్ళ వల్ల మంచి మెరుగైన రేట్లు దొరుకుతున్నాయి కదా. ఒకటి నెగటివ్ అయితే ఇంకోటి పాజిటివ్ ఉంటుంది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.